ఓ అక్క సర్కారోళ్ళు పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామనే కదనే ఏమైంది? ఓ అన్న పంట అమ్మితీవి కదా వచ్చినాయి 500 రూపాయల బోనస్. ఇగో గిట్లనే ఉన్నాయి ఊర్లల్లో అందరి మాటలు. కానీ గీసారి చూడుర్రి ఏమంటాడో. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రానికి 6 గ్యారెంటీలు అని హామీలు ఇచ్చిర్రు కదా. ఇక 6 గ్యారెంటీలలోనే పంటకు బోనస్ కింద 500 రూపాయలు కూడా ఇస్తామన్నారు. కాంగ్రెస్ వచ్చి ఏడాది దగ్గరికి వస్తున్నా ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చిరో ఏడిచ్చిరో కూడా తెలియదు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రం మహారాష్ట్రలో యోగి మీటింగ్లకు పోయి లేదు మేము అన్ని 6 గ్యారెంటీలన్నీ అమలు చేస్తున్నాం, బోనస్ కింద 500 రూపాయలు దే రహీ హే అంటున్నాడు. पैडी प्रोक्यूरमेंट तेलंगाना सरकार ने दे रहा है 500 रुपीज बोनस, एमएसपी प्लस 500 रुपीज। ये सब सारे तेलंगाना सरकार, तेलंगाना राज्य में जो किसानों को, युवकों को, महिलाओं को और आरटीसी बस महालक्ष्मी फ्री राइड इन आरटीसी बसेस। మరి ముఖ్యమంత్రి సార్ విడుదల చేసినాక కిందో లెవెల్ మింగిరా తెలియదు, లేకపోతే బోనస్ కింద 500 రూపాయలు ఇచ్చినాక ఇయ్యలేదని రైతులు అబద్ధాలు ఆడుతుర్రా తెలియదు. కానీ ముఖ్యమంత్రి సార్ మాత్రం ఇచ్చినామనే చెప్తున్నాడు. ఇక ఏది నిజం ఏది అబద్ధం తేలాలంటే ఇక కుద్దు మన హరీష్ అన్న చెప్తాడు. నూరి వరి పంటకు 500 బోనస్, ఇక్కడ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. ఇది చూడండి, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి మేము 500 బోనస్ వడ్లకి ఇస్తున్నా అని చెప్పిండు. ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రైతులు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. మహారాష్ట్ర పోయి ముఖ్యమంత్రి కూడా నేను వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నా అన్నాడు. తెలంగాణలో నేను అడుగుతా ఉన్న ఎక్కడన్నా వరి పంటకు బోనస్ వస్తుందా? సన్న రకాలకని చెప్పలే ముఖ్యమంత్రి, ఇందులో కూడా మేనిఫెస్టోలో సన్న రకాలని చెప్పలే, పంటకు బోనస్ అన్నారు. ముఖ్యమంత్రి కూడా వరికి బోనస్ అన్నాడు. అది కూడా ఒక్కసారి మీరు వినండి. మరి ఆడొచ్చింది బోనస్? నిజంగా ఎవరికన్నా బోనస్ వచ్చిందా ఈ తెలంగాణలో? ఈరోజు ఆలోచిస్తే ఎక్కడ కూడా బోనస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అగో ఇన్నరు కదా, ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా. అగో గట్లనే ఉంది మన రేవంత్ సర్కార్ తీరు. ఉన్న పంట కొనటానికే దిక్కులేదు, ఓ దిక్కు వానలు కొట్టుకపోవట్టే, పండిన పంటకు మద్దతు ధరనే లేకపోయే. ఇక రైతు బోనస్ ఏడిచ్చి ఆ పైసలతో ఎవరు బిల్డింగ్లు కట్టే. ముఖ్యమంత్రి అంటే ఆయనకి ఇట్లా అబద్ధాలు ఆడొచ్చా? ఏముంది మహారాష్ట్రలో మనో లెవెల్ ఉంటలే అనుకున్నారేమో కానీ ఇక ఇట్లా మైకుల ముంగటికి వచ్చి ఇయ్యకున్నా కూడా ఇచ్చినామనేసరికి రైతన్నలే పరిశాన్ అవుతారు. అగో మాకేమైనా తెలియకుండా కూడా రావచ్చా అని ఫోన్లు అట్లనే బ్యాంక్ కాయిదాలని చెక్ చేసి చూస్తున్నారు. కానీ ఎన్ని రోజులని నిజాన్ని దాస్తాం, ఎన్ని రోజులున్నా బయట వాడేదే కదా. ఇగో ఈ వీడియో ఇప్పుడు చక్కర్లు కొట్టేసరికి ఇక నెటిజన్లు అయితే ఏ అని కామెంట్లు వేస్తున్నారు కామెంట్లల్లో. ఇక చూడాలి మరి ఈ అబద్ధాలతోనే ఇంకా 4 ఏళ్ళు గడుపుతారో లేకపోతే నిజంగానే చేసి చూపిస్తారో.